అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ జజాకుముల్లాహు ఖైర్. మనలో చాలామంది ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళకి చాలా చాలా సందేహాలు ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన సందేహం చాలామందికి ఉంటుంది. చాలామంది ఇక్కడ తప్పు కూడా చేస్తూ ఉంటారు. అదేమిటంటే, ముందుగా ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో మొత్తం ఇంటిలో, అంటే ఒక ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, అలాగే అత్తామామలు, ఇలా అందరూ ఉంటున్నారు ఒక్క ఇంట్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే, అందరి తరపు నుండి ఒక పొట్టేలు తీసుకొచ్చి ఆ పొట్టేలుని కోసి మేము కుర్బానీ ఇచ్చేసాము గురువుగారు అని 2 చేతులు ఎత్తేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే కుర్బానీ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు మనం ఆలోచించాలి, వాటిని ఆచరణలో కూడా తీసుకొని రావాలన్నమాట. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎవరైతే సాహెబే నిసాబ్ అయి ఉంటారో వాళ్ళపై కుర్బానీ అనేది తప్పనిసరి అవుతుంది అని నేను ఇంతకుముందు ఒక వీడియో అనేది చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు ఇన్షాల్లా వివరంగా నేను తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేశాను. ఎవరి దగ్గర అయితే అర్హత ఉంటుందో, అంటే ఎవరి దగ్గర అయితే 612 గ్రాముల 360 మిల్లీగ్రాముల వెండి, లేదంటే దానికి సరి సమానమైన డబ్బు, లేదంటే దానికి సరి సమానమైన బంగారం, లేదంటే దానికి సరి సమానమైన వ్యాపార వస్తువులు, లేదంటే ఎవరి దగ్గర అయితే ఇవన్నీ ఉంటాయో, మేం చూసుకోవాల్సింది 612 గ్రాముల 360 మిల్లీగ్రాముల వెండి, దీనికి సరి సమానమైన డబ్బు, దానికి సరి సమానమైన బంగారం, అంటే ఆ డబ్బుకి సరి సమానమైన బంగారం, అలాగే దీని యొక్క రేటు ఎంతైతే ఉందో దానికి సరి సమానమైన డబ్బుకి సంబంధించి, అంటే అంత డబ్బుకు విలువైనది ఏదైతే వస్తువులు ఉంటాయో దానిపై మనం కుర్బానీ అనేది తీయాలి. ఇప్పుడు ఒక ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, అత్తమామలు అందరూ ఉంటున్నారు. భర్త యొక్క సంపాదన బాగానే ఉంది, అల్హమ్దులిల్లా. భర్త దగ్గర కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది, మరియు ఆయనకి ఎటువంటి అప్పులు కూడా లేవు. ఒకవేళ అప్పులు ఉన్నా కూడా ఆ 10 లక్షలు ఉంటే ఒక 2-3 లక్షల అప్పులు ఉండొచ్చు, కానీ మిగతా 7 లక్షల రూపాయలు అతని దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది. సో అలాగే భార్య గురించి చూసుకుంటే, భార్య దగ్గర 10 తులాల బంగారం, లేదంటే 30 తులాల బంగారం, 60 తులాల బంగారం, లేదంటే 1 తులం 2 తులాల బంగారం, ఎంతైనా కానివ్వండి సంథింగ్. సో అంత బంగారం వాళ్ళ దగ్గర ఉంది. అలాగే పిల్లల దగ్గర కూడా వేరేగా ఉంది. ఆ పిల్లలు కూడా పెద్దవారు, అంటే వాళ్ళు కూడా మెచ్యూర్ అయిపోయి ఉన్నారు. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మొత్తం కుటుంబం తరపు నుండి ఒక పొట్టేలు లేదంటే 2 పొట్టేలు తీసుకొచ్చి కుర్బానీ అనేది ఇచ్చేస్తారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు అనమాట. ఇక్కడ భర్త దగ్గర క్యాష్ ఉంది కాబట్టి, లేదంటే భర్త పేరు మీద కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, కొని పెట్టుకున్నారు, దాన్ని ఎటువంటి ఉపయోగంలో తీసుకురావట్లేదంటే భర్త పైన కూడా కుర్బానీ అనేది ఉంటుంది. ఆ ఫ్లాట్స్ ఉన్నా లేకపోయినా. కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను, అతని దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే అతని దగ్గర 2 లక్షల రూపాయల ధనం మాత్రమే ఉండాలి, కానీ అతని దగ్గర 7 లక్షల రూపాయలు లేదంటే 5 లక్షల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా డబ్బు ఉంది. సో ఇతనిపైన కుర్బానీ అనేది ఇవ్వాలి. అలాగే భార్య దగ్గర బంగారం దాచిపెట్టి ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి ఆమె దాచిపెట్టుకుంటుంది. ఆమె దగ్గర డబ్బులు లేవు, కానీ బంగారం అయితే ఉంది, ఆమె సొంతది అది. ఆమె అనుకుంటే అప్పటికప్పుడే దాన్ని తీసుకువెళ్ళి అక్కడ నమ్ముకోవచ్చు. అంటే ఆమె దానికి ఫ్రీడమ్ అనమాట, ఆమె దానికి అర్హురాలు, ఆమె పూర్తి బాధ్యత ఆమె చేతిలో ఉంది. అలాంటప్పుడు ఆమె కూడా కుర్బానీ అనేది వేరేగా ఇవ్వాలి. ఈ విషయాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇస్తున్నాను కదా, నేను భర్తని, ఇంటికి పెద్దని నేను, ఇంటికి యజమాని నేను ఇస్తున్నాను కదా కుర్బానీ, మరి నా భార్య ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, అంత ధనం లేదంటే దానికి సరి సమానమైన డబ్బు, బంగారం, వ్యాపారం చేసుకోవడానికి తెచ్చుకున్న వస్తువులు, స్టాక్, బిజినెస్ స్టాక్, లేదంటే ఫ్లాట్స్, ఖాళీ ఫ్లాట్స్, లేదంటే ఇల్లులు, లేదంటే మన దగ్గర ఎక్స్ట్రాగా పడి ఉన్న ఇంటి సామాన్లు, ఇత్తడి బిందులు, అవి ఇవి స్టీల్ సామాన్లు, లేదంటే 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఒక ఫ్రిడ్జ్ వాడుతున్నాం, మరొక ఫ్రిడ్జ్ వాడట్లేదు, దాని యొక్క కాస్ట్ ఎంత ఉంది అలా చూసుకోవాలి. మన ఇంట్లో 3 బళ్ళు ఉన్నాయి, ఒక బండి మాత్రమే వాడుతున్నాం, మిగతా 2 బళ్ళు అలా పడి ఉన్నాయి. సో అప్పుడు కూడా మనం దాన్ని కుర్బానీ యొక్క లెక్కల్లో తీసుకురావాలి. సో ఇలా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఈ పాయింట్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, భర్త దగ్గర ధనం ఉంది, భార్య దగ్గర ధనం ఉంది. సో అలాంటప్పుడు ఇద్దరు కుర్బానీ ఇవ్వాలి. అలాగే అత్తమామలు ఉన్నారు, వాళ్ళ ఆస్తులు వేరున్నాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు వేరున్నాయి, వాళ్ళ దగ్గర బంగారం వేరుగా ఉంది, వాళ్ళకి అప్పులేమి లేవు, ఒకవేళ అప్పులున్నా కూడా మరీ అంత ఎక్కువ అప్పులేమి లేవు. అంటప్పుడు అందరూ ఎవరి పేరు మీద అయితే ఈ ధనాలన్నీ కూడా ఉన్నాయో ప్రతి ఒక్కరూ కుర్బానీ ఇవ్వడానికి అర్హులవుతారు, వాళ్ళపై తప్పనిసరి అవుతుంది. ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు తెలియజేయండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఇన్షాల్లా తప్పకుండా మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.